జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస ఓం నమో వెంకటేశాయ. మన బాలాజీ ప్రేక్షకులందరూ కూడా అమ్మ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, ఎప్పుడు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, అంకురార్పణ, నవధాన్యాల గురించి అనేసి అడుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. నేను గురువుగారితో ద్వారకా యాత్రకు వెళ్ళాను. నేను రావడం నిన్న, కానీ వచ్చిన తర్వాత వీడియోస్ చేద్దామనుకుని మొదలుపెట్టాను, కానీ ఫుల్ జ్వరం, అసలు చేయలేక ఇంకా 2 వీడియోస్ చేసేసి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కూడా నేను జ్వరంతో ఉన్నాను, కానీ మనకు టైం లేదు, అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని అడుగుతున్నారు కాబట్టి నేను ఇంకా చేస్తున్నాను. కాకపోతే కొంచెం ఏదైనా మాట ఇది, ఎందుకంటే విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి స్వామి దయ వల్ల ఎలాగోలాగా మీకు నేను చేసి మీకు నేను అందిస్తాను, కంగారు పడద్దు. కానీ నాకు ఆనందం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను చెయ్యాలని నా తపన కూడా. ఎందుకంటే అసలు ఎంత బాగానోనండి, ఎంత చక్కగా వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. అమ్మ మేము చేసుకుంటాం మొదలుపెట్టిన కాడ నుంచి చాలా బాగుందమ్మా, స్వామి మమ్మల్ని ఎంత బాగానో అనుగ్రహిస్తున్నారమ్మా, కాబట్టి చెప్పండి అమ్మా ఏం చేసుకోవాలి ఏంటి అని. మీ తాపత్రయం ఉందో చూసారా, స్వామిని సేవించుకోవాలని, అమ్మని ఆరాధించాలని నేను ఎంతగానో ఆరాటపడేదాన్ని అనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా చక్కగా మంత్రాలతో పాటు చక్కగా సంతోషంగా స్వామిని ఆరాధించుకుని ఈ కష్టాలన్నీ కూడా, వచ్చిన కష్టాలని ఈజీగా తొలగించుకోవచ్చు వీళ్ళు. ఈ మంత్రం చదువుకున్నా, ఈ పువ్వు పెట్టినా, ఈ ప్రసాదం పెట్టినా చిన్నగా చేసుకుని విజయాన్ని సాధించి సంతోషంగా కుటుంబంతో ఉండాలనేసి నాకు తోచిన కాడికి నేను చెప్పడం, నేను చేసుకున్నవి మీకు చెప్పడం, మీరు చేయడం, మీరందరూ ఇప్పుడు మళ్ళీ ఇలా అడుగుతుంటే నాకు ఎంత ఆనందం అని అనమాట. నిజమే కదా, వాళ్ళందరి కోసం అయినా సరే నేను ఓపిక తెచ్చుకునైనా సరే చెయ్యాలి. ఇంతమంది స్వామిని సేవించుకుంటాను అంటున్నారనేసి స్వామిని ప్రార్థించి ఎలాగోలాగా ఓపిక తెచ్చుకుని నేను చేస్తున్నాను. ఒకటి గుర్తుంచుకోండి, అంకురార్పణ అని అంటే మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలి అని అంటే, నవధాన్యాలైనా సరే, విశ్వక్షేణుల వారి ఆరాధన అయినా సరే మీరు అంకురార్పణ రోజునాడే చెయ్యాల్సి వస్తుంది. అలాగే అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్నా అంకురార్పణ రోజునాడే చెయ్యాలి. తర్వాత ఇంకొకటి, కలశం పెట్టి స్వామిని ఆవాహన చేసిన మీరు విశ్వక్షేణుల వారి ఆరాధన రోజునాడే చెయ్యాలి. విశ్వక్షేణుల వారి ఆరాధన అంటే కొండ మీద ధ్వజాన్ని ఎగరేసి విశ్వక్షేణుల వారి ఆరాధన చేసి నవధాన్యాలని పుట్టమన్నుల్లో కలిపి పోస్తారు. కాబట్టి ఇవి మీరు ఏం చేస్తారంటే, ఒక పని చేయండి, అంకురార్పణకు వచ్చేటప్పటికి టీటీడీ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వాహనాల గురించి కూడా మీకు ఆల్రెడీ మీరు స్వామివారు ఎప్పుడు ఊరేగిస్తున్నారు అన్నది మనం ఛానల్ని ఫాలో అయినట్టయితే టీటీడీ ఛానల్లో ఎలా చేస్తున్నారో ఏంటి తిరుపతిలో అన్నది మనం కనుక ఒకసారి చూస్తే మనకు అర్థమైపోద్ది. అయితే ఏం చేయాలి అని అంటే, అంకురార్పణకి కావలసింది మీకు ఓపిక ఉంటే, మీకు ఓపిక ఉండి మీ దగ్గరలో ఎక్కడైనా సరే మీకు పుట్టమన్ను దొరుకుతుంది అని అనుకుంటే కనుక పుట్టమన్ను తెచ్చుకుంటానికి ముందే వెళ్ళాలి. ఇప్పుడు రేపు అంకురార్పణ అనుకోండి, లేదంటే సాయంత్రం మనం అంకురార్పణ చేస్తున్నాం అని అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు వెళ్ళాలి. ముందు వెళ్ళి ఏ పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నారో మీరు ఎన్ని నవధాన్యాలు మీరు భారీగా పోసేసుకోకండి. అన్నేసి గింజలు కాడికి పోసేసారనుకోండి, అవే ఎక్కువగా మొక్కలు అవుతాయి. వాటిని చూస్తేనే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. నిరుడు వీడియోస్ చూడండి, నేను నిరుడే పెట్టాను, అంతకుముందు నేను మీకు చూపించలేదు. నిరుడు చూడండి, మీకే అర్థమైపోతుంది అనమాట. ఎవరి ఇంట్లో అయితే నవధాన్యాలు చక్కగా శీఘ్రంగా అన్నీ పుష్కలంగా మొక్కలు వచ్చేస్తాయో ఆ ఇంట్లో ఉన్న చాలా మట్టికి దోషాలు పోతాయి. ఇది మనందరం తెచ్చుకున్న తర్వాత మట్టి పాత్ర మీరు ఎన్ని వేస్తున్నారో అంతకి మట్టి పాత్ర తెచ్చుకోండి, కొత్త మట్టి పాత్ర తెచ్చుకోండి. తెచ్చుకున్న దాంట్లో అందులో సగమే మట్టి పోయండి. ఈ మట్టిని ఏం చేస్తారంటే, ఈ తెచ్చుకున్న తర్వాత ఈ మట్టిలో కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, ఎక్కువ వేయకండి, కొంచెం పసుపు, అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసి మీరు పట్టుకుని విశ్వక్షేణుల వారిని తలుచుకుని చక్కగా ఈ మట్టి పాత్రలో కొంచెం నీళ్ళు చుక్కలు వేసేయండి. వేసేసిన తర్వాత ఈ నవధాన్యాలను తెచ్చుకుంటారు కదా, ఈ నవధాన్యాలను ఏం చేస్తారంటే ముందు రోజు నాడు, ఇప్పుడు రేపు అంకురార్పణ అనుకోండి, ముందు రోజు నాడే మీరు చక్కగా నీళ్ళల్లో నానబెట్టి ఒక గుడ్లో ఏం చేస్తారంటే వేసి కట్టేయండి.
కట్టేసేసి ఉంచేసుకుంటారు కదా, ఇవి తడిగా ఉన్నాయి కదా. అప్పుడు చక్కగా అంకురార్పణ రోజు నాడు మీరు ఏం చేస్తారంటే స్వామివారిని అక్కడ ఊరేగిస్తారు కాబట్టి విఘ్నేశ్వరుడిని అయితే మనం చిన్నగా చేస్తాం, మాకు విశ్వక్షేణుల వారిని అయితే ఎక్కువగా చేస్తారు, అంటే పసుపు ముద్దే పెద్దగా చేస్తారనమాట. అలాగా పెద్దగా విశ్వక్షేణుల వారిని చేసుకోండి. చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతారు కదా, మీరు ఫోటో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఒక పక్కన అంటే ఒక వస్త్రం వేసి చక్కగా మీరు ఒక ప్లేటో ఒక పేటో లేదంటే ఏదైనా కింద పెట్టుకుంటాను. ఇంకా కదపకూడదు కదా, మనం 10 రోజులు మనం కదపం కాబట్టి చక్కగా ఎక్కడ వేస్తున్నారా అన్నది జాగ్రత్తగా చూసుకుని అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక శుభ్రంగా క్లీన్ చేసి మీరు దాని మీద మీరు ముగ్గు వేయండి, వరిపిండితోటి ముగ్గు వేయండి. ముగ్గు వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వస్త్రాన్ని పరిచిన తర్వాత దానిపైన బియ్యం పోయాలి. ఆ బియ్యం పోసిన ఒక చోట మీరు బియ్యం పోసిన దాని మీద స్వామివారిని పెడతారు, ఒక చోట బియ్యం పోసి ఇది 3 గుప్పిళ్ళు సరిపోతాయి, దాని మీద విశ్వక్షేణుల వారిని పెడతారు. మళ్ళీ మీరు ధాన్యం అది పోసే దగ్గర మాత్రం ఏం పెట్టక్కర్లేదు, కింద కొంచెం ఇదిగా ఉండేటట్టుగా పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క చుక్క నీళ్లు చిలకరిస్తుంటాం కదా మనం, కాబట్టి ఆ మట్టి పాత్ర అది పీల్చుకొని సరిపోతుంది మీకు. ఇక ఒక పక్కన అఖండ దీపం పెట్టేటప్పుడేమో ఒక పక్కన పెట్టుకుంటారు, కానీ ఈ వస్త్రం మనం పెడతాం కాబట్టి ఈ అఖండ దీపం కింద కూడా ధాన్యం ఉంటే ధాన్యం పోసుకోవచ్చు, లేదంటే బియ్యం పోయొచ్చు. కానీ ఈ వస్త్రానికి దీనికి కొంచెం దూరంగా పెట్టండి. ఎందుకనంటే ఇప్పుడు నైట్ మనం పడుకున్నప్పుడు గబుక్కుని ఏదైనా పురుగు పుట్ర ఇదయ్యి అందులో పడి కాలి మళ్ళీ దీని మీద పడి కాలిపోవడం అలా ఉంటుంది. కాబట్టి కొంచెం దూరంగా ఏదైనా సరే ఈ 10 రోజులు చాలా జాగ్రత్తగా ఈ వస్త్రానికి వీటికి ఏం అవ్వకుండా మీరు చూసుకోండి. అలాగా విశ్వక్షేణుల వారు అష్టోత్తరం, మీరు విశ్వక్షేణుల వారు అష్టోత్తరం అని మీరు వాట్సాప్లో కనుక ఇచ్చేసినట్టయితే గూగుల్లో మీకు వచ్చేస్తుంది. ఈ అంకురార్పణ చేసేటప్పుడు అప్పుడు విశ్వక్షేణుల వారిని తలుచుకోండి. ఇక్కడే మీరు ఏం చేస్తారు, కలశం పెట్టుకుంటామమ్మా అని అంటే మన అందరికీ తెలిసిందే. మీరు వెండి పాత్ర కావచ్చు, వెండి చెంబు కావచ్చు, రాగి చెంబు కావచ్చు, ఇత్తడి చెంబు కావచ్చు, ఇవేమీ లేవు అనుకుంటే మట్టి దాంట్లోనైనా సరే పెట్టుకోవచ్చు. మట్టిదైతే ఇంకా మంచిదేనండి, ఓకేనా. పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసి అందులో ఒక రాగి నాణం, తర్వాత కొంచెం బంగారం, తర్వాత కొంచెం వెండి ముక్క వేసి కొంచెం పసుపు, తర్వాత ఒక ఒక్క కూడా వేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కుంకుమ, కొంచెం చందనం, కొంచెం జవ్వాది. మీకు గనక కుదరడం కాదు తెచ్చుకోండి. ఒకవేళ కలసం పెట్టుకునేవాళ్ళు ఒట్టి వేళ్ళు అనమాట, ఒట్టి వేళ్ళు కూడా అందులో వేసి అప్పుడు మీరు ఏం చేస్తారంటే అందులోకి మీరు పైన మంచి కొబ్బరికాయ మనం పెడతాం కదా, జాకెట్ ముక్క పెడతాం కదా, ఆ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే అందులోకి ఏది మొత్తం అన్నీ కూడా పుణ్య నదులన్నీ కూడా వచ్చి ఆవాహన అంటే అందులోకి వచ్చినట్టు ఆవాహన చేసుకుంటాము. అలాగే ఈ కొబ్బరికాయలోకి స్వామివారిని ఆవాహన చేస్తాం. మీకు అంతా ఇది తెలుసుందే కదా. ఇది చేసిన తర్వాత కదపకుండా ఎప్పుడూ ఇంకా అక్కడే ఉండాలి. మనం స్వామికి అష్టోత్తరం చేస్తాం కదా, వెనకాల స్వామివారి ఫోటో ఉంటుంది, ఈ ఎదర కలసం ఉంటుంది. కాబట్టి మీరు స్వామికి చేసే తులసి దళాల అర్చన అంతా కూడా ఇక్కడ ఈ కొబ్బరికాయలో ఉన్న స్వామివారికి మీరు చేయటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోండి. అలాగే విశ్వక్షేణుల వారికి ప్రతిరోజు కూడా విశ్వక్షేణుల వారికి మీరు అష్టోత్తరం చేసుకోవాల్సిందే. కాబట్టి జాగ్రత్త, ఎందుకంటే 10 రోజులు ఆ పసుపుతో ఉన్న స్వామి కొంచెం స్మెల్ రావడంతో పాటు కొంచెం అలా పగిలిపోతారు. కాబట్టి ఒక్కొక్క చుక్క నీళ్లు చుక్క కొంచెం వెయ్యండి, అలా ఇదిగా ఉంటుంది. వేసేటప్పుడు అప్పుడు చెప్పండి తండ్రి నాయన. అలాగే మీకు నేను తోరణాల గురించి చెప్పాను, తోరణాలను కూడా అక్కడే పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే మీకు కంకణం గురించి చెప్పాను కదా, ఆ కంకణాన్ని కూడా అలాగే కంకణం గురించి చెప్పాను. కంకణం ఏంటి అని అంటే మనం బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం, స్వామి నాకు ఏ ఆటంకం లేకుండా నేను చెయ్యాలి. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి నీకే కాదు మన హిందూ ధర్మంలో ఉన్న ఏ భగవంతుడికి కూడా నీకు జరిగిన అన్యాయం జరగకూడదు, నీకు ఇలాంటి అన్యాయం జరగకూడగా ఉండాలనేసి మమ్మల్ని రక్షించే భగవంతుడు నువ్వు తండ్రి అనేసి నీకు మాకు లోకమంతా
చల్లగా ఉండాలనేసి నేను ఈ బ్రహ్మోత్సవాలు చేసిన ఫలితాన్నంతా మళ్ళీ నీకే నేను ధారపోస్తాను స్వామి, ఈ బ్రహ్మోత్సవాల్లో నాకు ఏ విధమైన ఆటంకం కలగకుండా చూడనాయన అనేసి మీకు చెప్పాను నేను. ఇది కంకణం కట్టుకుందామని. ఈ కంకణాలను కూడా చక్కగా అక్కడ విశ్వక్షేణుల వారి దగ్గర కానీ వినాయకుడిని చేసుకుంటానంటే వినాయకుడి దగ్గర చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, విశ్వక్షేణుల వారు అయితే విశ్వక్షేణుల వారికి అష్టోత్తరం చేసుకోండి, వినాయకుడికైతే వినాయకుడు అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు స్వామి ఇదిగో మీ పేరు చెప్పి 9 ధాన్యాలని కూడా నేను అదేంటి ఇందులో వేస్తున్నాను, చక్కగా పుష్కలంగా మొక్కలు వచ్చేటట్టు చూడనాయన అనేసి ఈ మొక్కలను ఈ గింజలను విత్తనాలను పట్టుకొని ఆదిత్య సోమాయచ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శనిశ్చర రాహువాయ కేతువే నమః అనేసి ఏం చేస్తారంటే 27 సార్లు చదువుకుని చక్కగా ఆ మట్టిలో వేసేసి కొంచెం పైన కొంచెం మట్టి వేసేయండి. మట్టి వేసేసి విశ్వక్షేణుల వారికి చేశారు కదా, చేసిన తర్వాత అక్కడ ఆయనకి కూడా పళ్ళు మీరు కంపల్సరీగా విశ్వక్షేణుల వారి ఆరాధన మొదలు పెడితే ఆయనకి చేయాలి అష్టోత్తరం, తర్వాత మన స్వామికి చేసుకోవాలి. అలాగే మీరు వినాయకుడికి మొదలు పెడితే వినాయకుడికి 10 రోజులు చెయ్యాల్సిందే కదా. అప్పుడు మీరు చేసిన తర్వాత తొలి రోజు నాడే ఈ కంకణాన్ని స్వామికి పెట్టేశారు కదా, పెట్టి ఇదంతా ఇదయిన తర్వాత చక్కగా ఆ కంకణాన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత కుడి చేతికి కట్టుకోవాలి. మళ్ళీ మీకు ఈ డౌట్ రావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కట్టండి, ఏం పర్వాలేదు, ఎందుకంటే ఆ 10 రోజులు మనం చాలా నిష్టగా జాగ్రత్తగా ఉంటాం కాబట్టి. ఇంకొకటి ఏంటి అని అంటే పిల్లలు నాన్ వెజ్ అది తింటారు అని అనుకుంటే కనుక కట్టకండి, నాన్ వెజ్ తినకుండా ఉండేటట్టయితేనే కంకణ ధారణ చేయండి, అది కూడా కుడి చేతికి కట్టుకోండి. ఓకేనా? ఇలాగా మీరు స్వామిని అమ్మని ఆరాధించుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి విశ్వక్షేణుల వారి ఆరాధన అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఉదయం విశ్వక్షేణుల వారి ఆరాధన కానీ వినాయకుడి ఆరాధన కానీ చేస్తే సరిపోతుంది. మళ్ళీ అలాగే తర్వాత ఏం చేయాలి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత లక్ష్మీదేవికి కుంకుమతోటి అర్చన చేసుకోండి. తల్లికి చాలా ఇష్టం, అందులోనూ మనకి కూడా ఏంటంటే సౌభాగ్యం, ఆనందం, సంతోషం, అష్టలక్ష్ములు అనుగ్రహం మనకి కావాలి కాబట్టి కుంకుమతో అర్చన చేసుకోండి. తర్వాత స్వామికి చేసే అష్టోత్తరం అయితే మాత్రం ఖచ్చితంగా తులసి దళాలతోటే మీరు అర్చన చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకొకటి అమ్మక చేసేటప్పుడు కుంకుమతో చేసుకుని ఒక్కొక్కసారి మీకు బిల్వదళాలు కనుక దొరికితే అవి కూడా తెచ్చుకుని లక్ష్మీదేవికి మీరు అష్టోత్తరం చేసుకోండి. ఓకే, ఏది ఏమైనా సరే చేసేటప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ప్రసాదం పెట్టినా పువ్వు పెట్టినా పూజ చేసిన ఒక మంత్రం చదువుతున్నా అసలు ఎలా ఉండాలంటే మంచి ఆనందంతో ఉత్సాహంతో చేయాలి. నిరుత్సాహంతో చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు చేయకండి, టక 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 అన్నట్టుగా ఉండాలన్నమాట. చేసుకోండి. విశ్వక్షేణుల వారి ఆరాధన, వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం, అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎన్ని మంత్రాలు వస్తే అన్ని మంత్రాలు. ఎందు గురించి అంటే సాక్షాత్తు ముక్కోటి దేవతలు కొండ మీద ఉండటమే కాకుండా మీరు ఇంట్లో మళ్ళీ స్వామివారిని పిలిచి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి బ్రహ్మగారు అక్కడ ఉంటారు, మీ ఇంట్లోనూ ఉంటారు, ముక్కోటి దేవతలు అక్కడ ఉంటారు, మీ ఇంట్లోనూ ఉంటారు. అలాంటి భావనతోటి చేసుకుని కానీ చేసేటప్పుడు మీరు ఇంట్లో గట్టిగా చేసుకుంటాం కాకుండా భార్యాభర్తల్లోనండి ఇలా చేసిన తర్వాత మా పిల్లలు చాలా బాగున్నారమ్మా, భార్యాభర్తలు విపరీతంగా గొడవలు పడేవాళ్ళు కూడా అమ్మ చాలా నా భర్త ఇప్పుడు నన్ను చాలా బాగా చూస్తున్నారమ్మా. చాలామంది భార్యలు ఏడిపించేవాళ్ళు చాలామందికి తెలుసు కదండి, ఏడిపించే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా భర్తలు అమ్మ ఇలా చేసిన తర్వాత అది చేస్తుంటే మొదట్లో ఏదో అనుకున్నాను, చేయటం మొదలు పెట్టాక దానిలో చాలా మార్పు వచ్చిందమ్మా అనేసి అంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇలా చేసుకోండి. సాయంత్రం వచ్చేటప్పటికి మీరేం చేస్తారు అని అంటే వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు, తర్వాత లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి కనకదార స్తోత్రం చదువుకోండి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి అని అంటే మనకి ఈ ప్రతిరోజు వాహనం వచ్చే ముందే మనకి ఈ స్వామి వారికి చేయాల్సిన అష్టోత్తరాలు ఇవన్నీ అయిపోయి చక్కగా మనం ఆ వచ్చేటప్పటికి వాహనం వచ్చేటప్పటికి ఏం చేయాలంటే ఇంకోటి అఖండ దీపం పెడుతున్నాను కదా ఇంకా నేను దీపం పెట్టక్కర్లేదు అని అనుకోకండి. అఖండ దీపమే. ఆ తర్వాత మీ దీపమే. మీరు ఒక దీపం కాదు 2 దీపాలు పెట్టుకోండి. అక్కడ అఖండ దీపం వెలుగుతుంది, ఇక్కడ 2 దీపాలు. అది ప్రొద్దుట సాయంత్రం కూడా మీరు కంపల్సరీగా పెట్టుకోండి.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇదంతా చేసేసిన తర్వాత అండి మీకు నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పే విషయం ఏంటంటే అన్ని వాహనం వస్తుంది నాకు తెలిసి ఉదయం 9ంటికి వస్తుంది, సాయంత్రం మీకు వచ్చేటప్పటికి 7ంటికే వాహనం వచ్చేస్తుంది. చూసుకోండి, అదేంటి టీటీడీ ఛానల్ని ఫాలో అయితేనే కానీ మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ ముందు చేసేసుకుని వంట కూడా మీరు చేయాల్సినవి కూడా మీరు చక్కగా చేసేసుకుని ఆన్ చేసినప్పుడు మనం హారతి ఇవ్వడం కనుక మలయప్ప స్వామి వస్తారు కదా అనేసి వాహనం మీద ఆన్ చేసి ఉంచుతాం కదా, ఆ ఉంచినప్పుడు అండి ఏ వాహనం మీద స్వామి వస్తే అక్కడ పెద్దలు పురోహితులు ఒక రకంగా చెప్పాలంటే పండితులు స్వామి గురించి చెబుతుంటారండి. అమ్మ గురించి, స్వామి గురించి, గరుడాళ్ళ వారి గురించి, ఆంజనేయ స్వామి గురించి, ఆయన అవతారాల గురించి చెబుతుంటారు. అది మీరు చక్కగా వినండి చాలు. విన్ని స్వామికి హారతి ఇచ్చి మీరు హారతి ఇవ్వటం కూడా మీ ఓపికని బట్టి మీరు పళ్ళు పువ్వులు తర్వాత మంచి సువాసన కింద అనమాట డ్రై ఫ్రూట్స్ తర్వాత తినే అదేంటి పరవన్నం కావచ్చు, దద్దోజనం కావచ్చు, పులిహార కావచ్చు, బూర్లు కావచ్చు, ఇలాగా ఎలాగ చేస్తారో ఎలాగ పెట్టుకుంటారన్నది మీ ఇష్టం. తండ్రి నాకు ఎంత ఇచ్చావా అనేసి మీ ఇష్టంతో మీరు చేసుకుని ఆ చెప్పే మాటలు ఉంటాయే స్వామి లీలలు, వాళ్ళు చెబుతున్న లీలలన్నీ చక్కగా వింటూ మీరు కూర్చోండి. ఎప్పుడైతే మీరు అలా ఇది చేస్తారో చూడండి, పెద్ద శేషవాహనం మీద వచ్చే స్వామిని గనక ఆ మంత్రాలు కానీ ఆ స్వామి ఆ శేషవాహనం మీద వచ్చే స్వామికి శేషుడంటే చాలా ఇష్టం అంట. అందుకుంచే పెద్ద శేషవాహనం చిన్న శేషవాహనం మీద కూడా 2 వాహనాల మీద వస్తారు స్వామి. ఆ మాటలు వినటం వల్ల ఏమవుతుందంటే మనకి నాగదోషాలు కానీ ఇంట్లో కొంతమందికి కాలసర్ప దోషాలు ఉన్నాయంటారు, ఇలాంటి దోషాలు అన్నీ పోతాయండి. ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే కష్టం అనుకుంటాం, ఈజీ పద్ధతి అండి. అలాగా ప్రతి ఏ వాహనం మీద వచ్చే స్వామినైనా సరే ప్రొద్దుట సాయంత్రం ఇంకా ఆ టైంలో అంటే జాబ్కి వెళ్ళాలి దీనికి వెళ్ళాలి అని అనుకుంటే మీ ఇష్టం వెళ్తారు, కానీ వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం వినియోగించుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అంటే సాధ్యమైనంత మటుకు అపాయింట్మెంట్స్ ఉన్నా ఏమున్నా సరే నేను ఆ టైంలో ఇంక ఎక్కడికి వెళ్ళను, స్వామికి హారతి ఇచ్చుకుంటా వినాలి, వింటాను సంతోషంగా. స్వామి ఎంత ఇలా చేసావా, స్వామి ఎంత కష్టపడ్డావా అనేసి ఆయన ఈ వింటూనే ఆనందంతో నాకు కళ్ళంటా నీళ్ళు కూడా వచ్చేస్తాయి. అలాగే ఈ 10 రోజుల్లో నేను ఎవరికైనా అపాయింట్మెంట్స్ ఇచ్చినా చాలా తక్కువ ఇస్తానండి, ఎక్కువ ఇవ్వను. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం నేను ఊరు దాటి మాత్రం ఎక్కడికి వెళ్ళను. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే తక్కువగా మాట్లాడతాను, అంటే మౌనవ్రతం ఎక్కువ, కొంచెం మౌనవ్రతం. ఆ మౌనవ్రతంలోనే సైకిల్ చేసేస్తూ ఇది చేసేయడం కాదు, మౌనవ్రతంలోనే స్వామి మంత్రాన్ని పట్టుకుని బాగా పఠించడం అనేది చేస్తుంటాను. లేదా ఆ టైంలో విష్ణు సహస్రనామం లేదంటే ఏదైనా గీతాపారాయణం ఇలా ఏదో ఒకటి మనం చేసుకుంటూ స్వామినే స్మరించుకుంటూ ఉండటం అనేది ఈ బ్రహ్మోత్సవాల్లో చేసుకున్నారనుకోండి, లాస్ట్కి అంకురార్పణ అయిపోయి ఇది పూజలు ఇవి అన్నీ స్వామి వాహనాలన్నీ అయిపోయాక లాస్ట్ రోజున ఏం చెయ్యాలి అని అంటే మీకు వచ్చేటప్పటికి ఏం చేస్తారు చూడండి, చిత్తా నక్షత్రంతో మొదలుపెట్టి శ్రవణ నక్షత్రంతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత చక్ర స్నానంతో అయిపోద్ది. అప్పుడు కూడా ఏం చేయాలి ఏంటి అన్నది కూడా నేను మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి సంతోషంగా ఆనందంగా పిల్ల పాపల్లో అందరూ కలిసి సంతోషంగా చేసుకోండి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఈ 9-10 రోజుల్లోనూ కూడా వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఏ ఆలయాలకైనా సరే వెళ్ళి స్వామిని దర్శించుకుని చక్కగా రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.